ఈరోజు అయితే మాకు ఒక కిరాయి వచ్చింది. ఎక్కడి నుంచి అంటే కాటదాన్ తరపు నుంచి, కాటదాన్ సైడ్ నుంచి వచ్చింది. అది కాటదాన్లో కొంచెం ఉంటుంది, గగన్పాడ్ అని పక్కన ఉంటుంది. అక్కడ 2 పాయింట్ల దగ్గర లోడ్ అవుతుంది. అది తీసుకొని అయితే చౌటుపల్లికి అయితే తీసుకురావాలి. 3 టన్నులు అయితే వస్తుంది అని చెప్పారు. ఇప్పుడైతే మనం బయలుదేరి అయితే ఔటర్ రింగ్ రోడ్ పైన అవుతున్నాం. ఇంకా మార్నింగే ఈరోజు అయితే నైట్ వర్షం పడ్డది కదా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. ఇంకా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి చూపిస్తే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి మీరైతే నన్ను సపోర్ట్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇంతకుముందుకే ఒక తూప్రాంపేటలో అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్సు నిద్రమబ్బులో మొత్తం రైట్ సైడ్ డివైడర్ ఎక్కింది. అదైతే మామూలు ఘోరంగా అయింది. కానీ మనుషులకు అయితే ఏం కావాలంటే చిన్న చిన్న గాయాలతో బయటపడరు. ఇక మార్నింగ్ చూసరికి నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం రోడ్ల మీద ఉంటే ఎప్పుడేమో తెలియదు కాబట్టి కొన్ని ఇక చూసుకుంటూ ఇక ధైర్యం తెచ్చుకొని పోవాలి. ఎందుకంటే ఏ వర్క్ చేసినా కానీ అందులో అయితే మనకు భయపడకుండా అయితే చేసే వర్క్ అయితే ఏది లేదు. ఏ వర్క్లో అయినా రిస్క్ ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే మన తప్పు లేకున్నా కానీ ఎదుటి వాళ్ళ తప్పు వల్ల గిట్ట మనం ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదొకటే బాధ ఈ ఫీల్డ్లో. అంటే వేరే వర్క్ అంటే మనం దాన్ని చూసుకొని చేసుకోవచ్చు, కొంచెం ఆలోచించి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆలోచించేది ఇప్పుడు ఏం జరిగేది తెలియదు. మనం చక్కగా కానీ ఎదుటి వాళ్ళు ఎలా వస్తారో తెలియదు. మళ్ళీ మనం యుద్ధం సైడ్లో పోతుంటే అవతల సైడ్ నుంచి డివైడర్ ఎక్కి యుద్ధం సైడ్లో వచ్చి బండ్లో దాకి ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది. చాలా ఓవర్ స్పీడ్ అయితే ఉంటున్నాయి కార్లు. ఇంకా మన వెహికల్ అంటే 60-70 కంటే ఎక్కువ వెళ్ళాయి. కార్లు 80, 90, 100, 120 దాకా వెళ్తాయి. కాబట్టి కొంచెం వాటితోటి నాకు స్పీడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనకు భయం అన్నమాట. మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ డివైడర్ పక్కన రూట్లో అయితే మనం వెళ్ళందే బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్ అటు నుంచి యుద్ధంకి వచ్చేస్తారు. మనం దాని దగ్గర అంటే ఫస్ట్ మనకే తాకుతుంది. ఇప్పుడు 3 లైన్లు ఇచ్చి పెట్టినాం అనుకో కొంచెం స్పీడ్ అనేది ఫోర్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఆ డివైడర్ తాగినప్పుడే బండి స్లో అయిపోతుంది. మన ఇతరులకు వచ్చినప్పుడు ఇంత దూరం వచ్చేలోపు కొంచెం మనకు కొంచెం ప్రాణ భయం అయితే పోతుంది. ఇంకా వెహికల్ కొంచెం అయితే డిఫరెంట్ చేయించిన, కొంచెం రేడియం అప్పుడు మిగిలిపోయి ఉండే, అప్పుడు వర్క్ ఉందని అయితే ఇంకా ఆపేసిన. మొత్తం రేడియం వేయించిన. ఇంకా మన వెహికల్కి టూల్ బాక్స్ జాకీలు ఇందులో పెడితే మనకు ప్లేస్ సరిపోతుందని వెనకైతే జాకీలు చేయించిన. ఇంకా ఇవన్నీ అయితే మనం వెహికల్ ఏమైనా ఆగినప్పుడు మొత్తం టోటల్గా చుట్టూ తిప్పి చూపిస్తాం ఒకసారి ఎలా మారిపోయింది అనేది. ఇంకా బంపర్ వేసినప్పుడు ఇట్లా కొంచెమే చూపించిన. ఇప్పుడు బంపరు, టూల్ బాక్స్, రేడియము ఇవన్నీ అయితే ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే ఎక్కడ ఆగితే అక్కడ ఆపి చూపిస్తా ఎక్కడన్నా ఆగినప్పుడు. చూస్తున్నారు కదా, టూల్ బాక్స్ అయితే ఇదే. ఇంకా జాకీలు అయితే ఇందులో పెట్టేసిన. నెక్స్ట్ ఇంకా రేడియం, అప్పుడు ఈ వైజర్కి అయితే లేకుండే, ఇప్పుడు ఇది ఒకటి వేయించినాం. ఇంకా ఈ పూలు ఇదంతా. నెక్స్ట్ బంపర్ గిట్లా వెనక నుంచి దోస్టా క్లాస్ అని స్టాప్ మూవ్ అయితే వేయించిన. ఇప్పుడైతే మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఇంకొక అతను వచ్చేది ఉందంట, ఒక 25 kg బ్యాగ్ ఉంది, అది తీసుకొని అయితే వస్తుందంట. అది తీసుకొని రాని ఇంకా మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఫుల్ లోడ్ అయింది. ఇంకా సేమ్ ఇక్కడ అంగటే పూలు, రేడియం, ఇదంటే సేమ్ వైజర్కి దోస్టా క్లాస్. ఇంకా మన వెహికల్ అయితే ఇంతకుముందు ఎండలు బాగుండే కదా, ఇది ఫైర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ కొత్త ఫోటో తీసుకొని ఇందులో పెట్టుకున్నా. వర్షం ఈరోజు కొంచెం వర్షం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా మన వెహికల్ అయితే లోడ్ అయిపోయింది.
నెక్స్ట్ అతను వస్తుంది అనమాట, ఒక 25 kgs, అది అర్జెంట్ అనమాట. దాని గురించి అయితే ఇక్కడ ఆపిన లోడ్ అయ్యి ఆల్రెడీ 11 o'clock వస్తే ఇప్పుడు 2 o'clock అవుతుంది. లోడింగ్ దగ్గర మనమే జమాయించుకోవాలి, చదువుకోవాలంటే ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు ఇక లోడ్ అయిపోయింది, ఆయన వస్తే తీసుకొని ఇంక వెళ్ళిపోవాలి. వర్షం గిట్ట వస్తట్లుంది. ఇక పట్టు అయితే ఇంక అట్లా డబ్బలే తడిసే అంత ఏముండదు అనమాట. తడిసే కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బ్యాగులు అలాంటివి అయితేనేమో తడుస్తాయి. ఇందులో డబ్బా ఉంటుంది, డబ్బా లోపల కవర్ ఉంటుంది, కవర్ లోపల ప్యాకింగ్ ఉంటుంది. ఇంకా అది కాస్ట్లీ మాల్ అనమాట. ఒక 7 lakhs ఉంటుంది అనమాట ఈ లోడ్కి, అంత కాస్ట్లీ ఉంటుంది. అందుకే ఇంకా మనం అయితే పట్ట వేసుకో అని చెప్పారు, కానీ అది పెద్ద తడిసినా ఏమి ఉండదు. అలా ఒక 2-3 ప్యాకింగ్ ఉన్నాయి కాబట్టి మనం అంత వదిలేసిన. ఎక్కువ వర్షం వస్తే చూద్దాం కడదాం అనుకుంటున్నాం.